నీల్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న పేరుని ఇప్పుడు ఫిక్స్ చేశారనే మాట స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఈ సమ్మర్ కి ఫీస్ట్ రెడీ అంటూ తారక్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇంతకీ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ విశేషాలేంటి? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఇక ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అనాల్సిన అవసరం లేదు. మనం భేషుగ్గా డ్రాగన్ అని పిలుచుకోవచ్చని ఫ్యాన్స్ ఒకరితో ఒకరు హ్యాపీగా చెప్పుకుంటున్నారు. దానికి రీజన్ గా లేటెస్ట్ ప్రదీప్ రంగనాథన్ మూవీని చూపిస్తున్నారు. తమిళ్లో డ్రాగన్ పేరుతో తెరకెక్కిన ఆ సినిమాను తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే పేరును మేకర్స్ ఫిక్స్ చేసినట్టే అనేది లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్. ఈ సినిమా కోసం ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో స్పెషల్ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ లోనే త్వరలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్కెడ్యూల్ ని ఎన్టీఆర్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ స్కెడ్యూల్ నుంచి తారక్ జాయిన్ అవుతారు. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది డ్రాగన్. మలయాళ హీరో టొవినో థామస్ ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది డ్రాగన్. ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఆల్రెడీ హింట్ ఇచ్చారు నీల్. ప్రస్తుతం వార్ 2 పనులో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. త్వరలోని నాటు తరహా పాటను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు వార్ 2 మేకర్స్. ఆ షూట్ పూర్తయిన తర్వాత నీల్ సినిమా సెట్స్ కి రానున్నారు ఎన్టీఆర్. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం స్క్రీన్ మీద కనిపించాలి. అప్పుడే బొమ్మ చూసిన ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఆ నమ్మకమే గెలుపు మంత్రం అవుతుంది. ఆ ఫార్ములా తెలిసిన డైరెక్టర్లు సౌత్ ఇండియాలో ఇద్దరున్నారు. వాళ్ళెవరో తెలుసా అంటూ చెప్పబోయే విషయానికి బ్రేక్ వేశారు నార్త్ మేకర్ కరణ్ జోహార్. ఇంతకీ ఆ ఇద్దరెవరో మీరు ఊహించారా? ఎత్తరా జెండా అనే మాటను స్క్రీన్ మీదే కాదు, రియల్ లైఫ్ లోనూ నిజం చేసి చూపించారు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఇంటర్నేషనల్ డయాస్ మీద ఆయనకున్న రెస్పెక్ట్ అలాంటిది. అందుకే ఆయన కనిపించగానే సక్సెస్ ముద్ర ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఆ విషయాన్నే చెప్పారు కరణ్ జోహార్. రాజమౌళికే కాదు, సందీప్ రెడ్డి వంగాకు కూడా మేకింగ్ మీద ఓ గ్రిప్ ఉంటుంది. తాను చేయాలనుకున్న సీన్ ని ఎవరికోసము కాంప్రమైజ్ అయి తీయరు. మహిళలు ఏమనుకుంటారు, మగవారు ఎలా ఫీల్ అవుతారు, ఈ విషయాలన్నీ ఆయనకు డోంట్ కేర్ అని చెప్పేశారు కరణ్. సందీప్ ఫోకస్ అంతా ఒకదాని మీదే. తాను అనుకున్న ప్రకారమే సీన్ స్క్రీన్ మీద ఎలివేట్ అవుతుందా లేదా అన్నదే అంటారు నార్త్ మేకర్. మేకింగ్ మీద అంత గ్రిప్ ఉంది కాబట్టి రిజల్ట్ తో సంబంధం లేకుండా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ సినిమాలు వేల కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు మహేష్ తో రాజమౌళి చేసే సినిమా, ప్రభాస్ తో సందీప్ చేసే స్పిరిట్ హిస్టరీని తిరగరాయడం గ్యారంటీ అనే టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఏమంటారు? మీ మాట కూడా అదేనా? సినిమాలన్నీ ఆన్ సెట్స్ లో స్పీడ్ మీద ఉన్నాయా, లేకుంటే నిలిచి నిదానంగా సాగుతున్నాయా? సీనియర్ హీరోలు నలుగురిలో షూటింగ్ కి అటెండ్ అవుతున్న వారెవరు? స్టార్ హీరోల సిచ్యువేషన్ ఏంటి? యంగ్స్టర్స్ ఎక్కడెక్కడున్నారు? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దెమ్. విశ్వంభరి కోసం రీసెంట్ గా మెగాస్టార్ ఇంట్రో సాంగ్ ని షూట్ చేశారు. ఆ సాంగ్ లో గెస్ట్ గా కనిపించారు సాయి ధరమ్ తేజ్. ఒకవైపు విశ్వంభర షూట్ చేస్తూనే మరోవైపు తుక్కుగూడలో తన సినిమా షూటింగ్ కి హాజరయ్యారు మెగా మేనలుడు. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అజీజ్ నగర్ లో ఫౌజీ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. నాని హీరోగా శైలేష్ కోలును డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హిట్ 3 కూడా అక్కడే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల సినిమా షూటింగ్ శంషాబాద్ ముచ్చింతల్లో కంటిన్యూ అవుతోంది. హలో నేటివ్ స్టూడియోలోనే పవర్ స్టార్ కోసం ఒక సెట్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే శర్వానంద్ కోసం, ఆనంద్ దేవరకొండ కోసం కూడా సెట్ వర్క్స్ జరుగుతున్నాయి. రవితేజ హీరోగా భాను బొగ్గవరపు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ అరకులో స్పీడ్ అందుకుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. కొన్నిసార్లు కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడు జస్ట్ అలా క్లిక్ అయిపోతుంది. అరే భలే సక్సెస్ అయ్యామని సెకండ్ అటెంప్ట్ చేసినప్పుడు అది కూడా బంపర్ బొనాన్సా అయిందనుకోండి, ఇక 3, 4 అంటూ తిరిగి చూసుకోకుండా ఆ ప్యాటర్న్ ని ఫాలో అయిపోతుంటాం. ఇప్పుడు వెంకీ అట్లూరి చేస్తుంది కూడా అదేనా, లేకుంటే ఇంకేమైనా రీజన్ ఉందా? అప్పుడెప్పుడో రంగ్దేతో తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కామా పెట్టారు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన చేసిన సార్ సినిమా బౌండరీలు బద్దలు కొట్టి సక్సెస్ అవటంతో ఆ తరువాత కూడా సేమ్ సిలబస్ ని ఫాలో అవుతున్నారు వెంకీ. సార్ తరువాత వెంకీ అట్లూరి చేసిన సినిమా లక్కీ భాస్కర్. ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమానే, పీరియాడిక్ టచ్ ఉన్న మూవీనే. సార్తో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని టచ్ చేసిన వెంకీ లక్కీ భాస్కర్లో ఆర్థిక నేరాల గురించి సెన్సిబుల్ గా చెప్పారు. తీసుకున్న పాయింట్ కన్నా దాన్ని డ్రైవ్ చేసే తీరుతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు వెంకీ. లేటెస్ట్ గా ఆయన సూర్యతో సినిమా చేస్తారనే టాక్ వైరల్ అవుతోంది. ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
80s బ్యాక్డ్రాప్ లో స్టోరీ సాగుతుందట. సో ఆల్రెడీ ఈ ప్యాటర్న్ లో 2 సక్సెస్లు కొట్టిన డైరెక్టర్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారన్నమాట. అంతా బాగానే ఉంది. పాయింట్ లెవెల్లోనే కాన్సెప్ట్ హిట్ అని ప్రూవ్ అవుతున్నప్పుడు మన హీరోలతో వెంకీ ఎందుకు మూవీస్ చేయటం లేదు? ఇక్కడి వారు ఆయన సబ్జెక్టులకు ఓకే చెప్పటం లేదా? లేకుంటే పొరుగు హీరోలైతే మార్కెట్ స్పాన్ పెరిగి పెట్టుబడి కన్నా ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని కెప్టెన్ స్కెచ్ వేస్తున్నారా? ఏదేమైనా మంచి సబ్జెక్టులను మనవాళ్లు మిస్ చేసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. హిట్ సబ్జెక్టుకు ఓకే చెప్పాలంటే లక్ కూడా ఉండాలంటున్నారు నెటిజన్లు. 100 కోట్ల సినిమా అంటే ఒకప్పుడు భలే క్రేజ్. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న గోల్. పర్ఫెక్ట్ కథ, కథనం, డేట్ చూసి కొట్టాలే గానీ సక్సెస్ పండును అందుకోవడం చాలా తేలిక. అందుకోవడం ఈజీయే, కానీ ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెన. రావడమే 100 కోట్ల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్నారు మెగా మేనల్లుడు. కానీ ఆ తర్వాత ఏం చేశారంటే నో ఆన్సర్. రవితేజ ధమాకా చూసి నియర్ ఫ్యూచర్లో ఇక తిరుగులేదనుకున్నారు. బట్ వాట్ నెక్స్ట్ అంటే ఆ రేంజ్ను అందుకున్న సినిమానే లేదు. వైష్ణవ్ తేజ్, రవితేజ మాత్రమే కాదు, వరుణ్ తేజ్ పరిస్థితి కూడా అంతే. F2, F3 తర్వాత చెప్పుకొద్దగా హిట్టే లేదు వరుణ్కి. లాస్ట్ ఇయర్ హనుమాన్తో పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పటిదాకా ఇంకే సినిమాను రిలీజ్ చేయలేదు. సో నెక్స్ట్ మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇప్పుడు తండేల్ తర్వాత చైతు కూడా ఇలాంటి కేర్ తీసుకోవాల్సిందే. చైతన్య కెరీర్లో తొలి 100 కోట్ల సినిమా తండేల్. అటు సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ లో టిల్లు మూవీని మర్చిపోలేరు. టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు దాటి మంచి హైలో ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ. వీరిద్దరూ నెక్స్ట్ సైన్ చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్. కార్తికేయ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్నారు నిఖిల్. ఆ తర్వాత చేసిన 1-2 అటెంప్ట్లు ఫెయిల్ అయినా వాటిని నిఖిల్ ఖాతాలో డైరెక్ట్ గా వేయలేమన్నది క్రిటిక్స్ మాట. కాకపోతే ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలను బట్టి ఆయన ఫ్యూచర్ డిసైడ్ అవుతుందన్నది మాత్రం అందరూ నమ్ముతున్న విషయం. సినిమా హిట్ ఫ్లాప్ తో హీరోయిన్లకు సంబంధం ఉంటుందా ఉండదా? అసలే గ్లామర్ కొరతతో ఇండస్ట్రీ అల్లాడిపోతుంటే ఉన్నవారి మీద కూడా ఈ లేనిపోని మాటలు ఎందుకని అంటున్నారా? తప్పదండి, మంచి చెడు అన్ని మాట్లాడుకోవడమేగా ఫిల్మ్ నగర్ పని. ఇంతకీ భాగ్యశ్రీ, పూజ, కృతి శెట్టి గురించి జంక్షన్లో ఏం టాక్స్ నడుస్తున్నాయి? పూజా హెగ్డే గురించి ఈ మధ్య ఎవరిని అడిగినా ఆమె కెరీర్ సాగుతుందో ఆగుతుందో ఈ ఇయర్ డిసైడ్ చేసేస్తుందని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్, అరవింద లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ చూసి కూడా చాన్నాళ్లైంది. మరి ఇన్నాళ్ల తర్వాత ఆమెను ఆదుకోవాల్సిన బరువును భుజానికి ఎత్తుకున్నారు సూర్య. ఈ సమ్మర్లో రిలీజ్ అయ్యే రెట్రో హిట్ అయితేనే పూజా హెగ్డేకి ఫ్యూచర్, లేకుంటే చేతిలో ఉన్న 1-6 సినిమాలతో బ్యాగ్ సర్దుకోవాల్సిందే. పూజా హెగ్డేకి మాత్రమే కాదు, తమిళంలో భాగ్యశ్రీకి కూడా ఛాన్స్ ఇస్తున్నారు సూర్య. నడిపిన్ నాయగన్ సినిమాలో భాగ్యశ్రీ అనేది ఇప్పుడు హాట్ న్యూస్. ఫస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినా కూడా భాగ్యశ్రీకి వస్తున్న అవకాశాలకు ఇబ్బందేమీ లేదు. యంగ్ హీరోల క్రేజీ ప్రాజెక్టులకు ఫస్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు భాగ్యశ్రీ. ఇదే విషయం కృతి శెట్టికి కూడా వర్తిస్తోంది. ఉప్పెనతో నాన్ స్టాప్ గా అవకాశాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి వరుసగా సినిమాలొచ్చాయి. అయితే హిట్లు మాత్రమే కరువయ్యాయి. ఆ మధ్య టొవినోతో చేసిన మలయాళం మూవీ క్లిక్ అయింది. ప్రస్తుతం అమ్మనికి 1-6 తెలుగు సినిమాలతో పాటు కాలీవుడ్ నుంచి కూడా ఛాన్సులు వస్తున్నాయి. సో గత సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ఛాన్సులు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ. కాకపోతే వాటిని నిలబెట్టుకుంటే లాంగ్ కెరీర్ ఉంటుంది, లేకుంటే స్పీడ్ బ్రేకర్ని సొంతంగా వేసుకున్నట్టే అంటున్నారు క్రిటిక్. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.